హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ స్టోరీ కోసం లవ్ స్టోరీస్ బై ప్రియా అని స్పాటిఫైలో సెర్చ్ చేసి చూడండి. ఫోన్ పక్కన పడేసి చక్కగా తన సున్నితమైన వేళ్లతో ముద్దు ముద్దుగా పెడుతూ ఉంటే కన్ను కొట్టి కన్నింగ్ స్మైల్తో ఇష్టంగా అందుకున్నాడు. నా తిండి నేను తినకుండా అనవసరంగా వీడిని కిలికాను అని లోపల వంద వేసుకుంటోంది సహస్ర. 2 సార్లు పెట్టి 3వ సారి కూడా తినకుండా తనకే పెడుతున్న హంస పాపని గుర్రుగా చూస్తూ కలిసి తిందామని కదా అన్నావు అని అడిగితే "ఉమ్" అంటూ తల కదిపిన సహస్ర నుంచి ఫుడ్ పెట్టించుకున్న రాజ్ నెక్స్ట్ సెకండ్ అదే ఫుడ్ డైరెక్ట్ గా సహస్ర నోట్లో పెట్టాడు. ఇద్దరి పెదవులు ఒక్కటిగా కలిపి విడిపించుకొని మెంటల్ అని కోపంగా కసిరింది. కలిసి తినడం అంటే నాకు పెట్టి నువ్వు తినడం కాదు, నాతో పాటు తినడం. నీ చేత్తో నాకు పెట్టు, నా లిప్స్తో నీకు పెడతా అన్నాడు కవ్విస్తూ. కర్మ కర్మ, ముద్దులు చాలదన్నట్టు ఎంగిలి ముద్దలు కూడానా? ఛీ, ఇంకోసారి వీడి మీద జాలి పడకూడదు అని తిట్టుకుంటూనే రాజ్కి తినిపిస్తూ తాను కూడా తినేసింది. మళ్ళీ రాజ్కి లిప్స్తో తినిపించే ఛాన్స్ ఇవ్వకుండా హంస బుర్రకి నవ్వుకుంటూ తినడం పూర్తవగానే బీర్ తీసుకుని మళ్ళీ సిస్టమ్ ముందు సెటిల్ అయితే ఆ చండాలం ఇప్పుడు అవసరమా అని కయ్యమంది సహస్ర. పవిత్రంగా నువ్వు పెట్టిన వెజ్ గడ్డి బయటకు రావాలంటే దీని సపోర్ట్ చాలా అవసరం అంటూ తాగుతూ ఉంటే ఆ మెంటల్, వెజ్ నిజంగానే పవిత్రం, ఏ జీవిని చంపకుండా తినే ఆహారం అని పళ్ళు నూరుతూ చెప్పింది. అబచ్చా, మాకు తెలియదే, తల్లి నుంచి బిడ్డను వేరు చేయడమే అన్నిటికన్నా మహా పెద్ద పాపం. అటువంటి తల్లి చెట్టు నుంచి దాని పిల్లలైన పువ్వులు, కాయలు, పండ్లు, ఆకులు, ఆఖరికి రూట్స్ అన్ని వేరు చేసి ముక్కలు ముక్కలుగా నరికి చక్కగా వండుకు తినడం శాకాహారం, పవిత్ర ఆహారం. పిల్లల్ని పెంచుకుంటూ తల్లి జంతువుని చంపుకు తినడం పాపాహారం అని అంటుంటే సహస్ర ముఖం మాడిపోయింది. డీప్గా పోతే లాజిక్స్ చాలానే ఉన్నాయి. గౌరవంగా, భక్తితో, అత్యంత నమ్మకంగా ఆ దైవానికి బలిచ్చే జంతువు కూడా పరమ పవిత్రమే. మన ఇష్టం కోసం, మన ఆకలి కోసం చంపుకు తినడంలో పరమార్థం ఉంది. వెజ్, నాన్ వెజ్ మన అలవాట్ల ప్రకారం సపరేట్ అయిన ఫుడ్డే కానీ పాపాహారం, పవిత్ర ఆహారం అని నువ్వు కొత్తగా సపరేట్ చేయకు అని ఫుల్ యాటిట్యూడ్తో తన ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేశాడు రాజ్. ప్రొఫెసర్ లెక్క బాబు క్లాస్ పీకుతూ ఉంటే నోరెళ్ళబెట్టుకుని చూస్తున్న సహస్ర మైండ్ నిజమే కదా, తరచి చూస్తే అంతా కరెక్ట్ గానే ఉంది అని బల్బు బాబుకి సపోర్ట్ చేస్తూ ఉంటే నువ్వు మొయ్, వాడికి వంత పాఠం నీకు ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అని బుర్రని తిట్టుకుంటూ కెఫ్టేరియాకి అని చెప్పి కదిలింది. 10 minutesలో ఉండాలి అని వెనక నుంచి రాజ్ ఆర్డర్ వినిపిస్తూనే ఉంది. నిమిషం కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడు అని గొణుగుతూనే వచ్చి హాట్ క్యాపుచినో తీసుకుని ఎవరూ లేని ఒక కార్నర్కి వెళ్ళి కూర్చుంది. బ్రేక్ఫాస్ట్ టైం కావడంతో తన టీంతో కలిసి క్యాఫ్టీరియాకి వచ్చింది క్యాథరిన్. కాఫీతో వెళ్తున్న సహస్రను ఐ కార్నర్గా చూస్తూ నెక్స్ట్ డే తనకి లీవ్ కనుక వర్క్ డిస్కస్ చేస్తూ వాళ్లతోనే ఉంది. నిజంగానే డైలీ అన్ని ప్రాణాలు తీస్తున్నానా అని వెజ్జెస్ కట్ చేసే తన చేతిని చూసుకుంటున్న సహస్రకి తిక్క తిక్కగా అనిపిస్తోంది. ఛ, వీడికి చెప్పాలి అనుకోవడం నిజంగా నాదే తప్పు. మిక్సీలో వేసి తిప్పినట్టు నా బ్రెయిన్ మొత్తం వీడి లాజిక్స్తో చిందరవందర చేసి పాడేశాడు అని హాట్ కాఫీ సిప్ చేసి బాబు ఆలోచనలన్నీ బుర్ర నుంచి పీకి పక్కన పాడేస్తూ కళ్ళు మూసుకుంది. కాఫీ కంప్లీట్ అయిన సహస్ర కూర్చున్న చోటు నుంచి కదలలేదు. ఫుడ్ గురించి బ్రెయిన్లో లాజిక్స్ అన్ని క్లియర్ చేసుకున్న రాజ్ టచ్ ఇంకా ఇద్దరి మధ్య రిలేషన్ గురించి ఆలోచనలు వదలటం లేదు తనని. రోజుటి మీద ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్న ఆ ఫీలింగ్స్ని ఎలా తన నుంచి దూరం పెట్టాలో తెలియని కన్ఫ్యూజన్తో రాజ్ దగ్గరికి వెళ్ళాలంటే వస్తున్న తెలియని భయంతో తనలో తానే 100 రకాలుగా ప్రశ్నించుకుంటోంది. సహస్ర ఫేస్ ఎక్స్ప్రెషన్ రీడ్ చేస్తూ ఉన్న క్యాథరిన్ తన టీంకి బాయ్ చెప్పి మరో 2 బ్లాక్ కాఫీతో సహస్ర దగ్గరికి వచ్చింది. హాయ్ మ్యామ్ అని చిన్నగా పలకరించిన క్యాథరిన్ పిలుపుకి చూసి చిరునవ్వుతో రిప్లై ఇచ్చి హాయ్ అని అంది సహస్ర. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అంటూ కాఫీ ఆఫర్ చేస్తూ అక్కడే కూర్చొంది క్యాథరిన్. తన ముందు పెట్టిన కాఫీ చూస్తూ థ్యాంక్స్ చెప్పింది సహస్ర. నిజంగానే తనకి ఇంకో కాఫీ కావాలి. ఒకటి కాదు, రాజ్ మెంటల్గా, ఫిజికల్గా అండ్ మెల్ట్ అయిపోతున్న తన హార్ట్ పరంగా ఇస్తున్న డిస్టర్బెన్స్కి
ఎన్ని కప్స్ కాఫీ కావాలో కూడా తనకే తెలియడం లేదు. కాఫీ గ్లాస్ 2 చేతులతో పట్టుకొని దాన్ని చూస్తూ ఉండిపోయిన సహస్రకు బ్లాక్ కాఫీ మ్యామ్ అని చిన్నగా చెప్పేసేసరికి యా నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఫర్ దిస్ అని మళ్ళీ చిన్న స్మైల్తో చెప్పింది. సహస్ర కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్న కన్ఫ్యూజన్ ఒక ఆడపిల్లగా అర్థం చేసుకోగలిగిన క్యాథరిన్ పర్సనల్గా మీకు ఒక మాట చెప్పాలి మ్యామ్ అని రిక్వెస్ట్ చేసింది చిన్న గొంతుతో. పర్సనల్ అనేసరికి సహస్ర కళ్ళు చిన్నవయ్యాయి. సారీ మ్యామ్ అంటూ కళ్ళు కిందకి దించిన క్యాథరిన్ రాజ్ సార్ గురించి అని పర్టిక్యులర్గా చెప్పింది. రాజ్ గురించి పర్సనల్ అంటూ ఉంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సహస్రలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్య గారు ప్లే బాయ్, పైగా అందగాడు. ఇంకా క్యాథరిన్ చాలా క్లోజ్గా ఉంటుంది. అయితే ఇద్దరి మధ్యన అటువంటి సిచ్యువేషన్స్ ఒక్కటి కూడా తను చూడలేదు. క్యాథరిన్తోనే కాదు, అసలు ఎప్పుడు కూడా రాజ్ అలా బిహేవ్ చేయడం చూడలేదు సహస్ర. అది కాకపోతే క్యాథరిన్ ఇష్టపడుతుందా అని మరొక ప్రశ్న. క్యాథరిన్ మాత్రమే కాదు, ఆ ఆఫీస్లో ఉన్న యంగ్ అండ్ మిడిల్ ఏజ్ లేడీస్ అందరి కళ్ళు రాజ్ మీదనే. తనతో ఉన్న రాజ్ని కళ్ళప్పగించి చూస్తూ తనని తిట్టుకోవడం, తన మీద అసూయపడడం కూడా గమనించింది సహస్ర. అసలే ఉన్న చిరాకు చాలదన్నట్టు ఇప్పుడు ఈ అమ్మాయి పర్సనల్ ఏంటి అని కళ్ళు మెట్టుకరించి కాఫీ కప్ను నులిమేస్తూ ఏంటో చెప్పు అని తన ఇరిటేషన్ హైడ్ చేస్తూ అడిగింది సహస్ర. మొన్న మీరు లేడీస్ టాయిలెట్లో ఉన్నప్పుడు రాజ్ సార్ అక్కడికి వచ్చారు కదా అని క్యాథరిన్ ఆ విషయం గుర్తు చేస్తూ ఉంటే చిన్నపాటి కలవరంతో సహస్ర చుట్టూ చూసింది. నాకు తప్ప ఎవరికి తెలియదు మ్యామ్ అని సహస్ర కంగారికి ముందుగానే ఆన్సర్ చెప్పింది క్యాథరిన్. ఆ మాట వినడమే కోపంగా చూస్తున్న సహస్ర కళ్ళలోకి చూస్తూ సారీ మ్యామ్, నేను అక్కడ ఉండగానే మీరు మీ తర్వాత రాజ్ సార్ వచ్చారు అని క్లారిటీ ఇచ్చింది. అంటే జరిగింది మొత్తం క్యాథరిన్కి తెలుసన్న ఆలోచన రాగానే చిన్నదైన మొహంతో ఛ అంటున్న సహస్రలో ఒక రకమైన అసహనం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మ్యామ్, ఈ 2 డేస్ నుంచి మిమ్మల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నా. రాజ్ సార్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు, అలాగే మీరు కూడా సార్ని చాలా ఇష్టపడుతున్నారు అని చెప్తుంటే తలెత్తి చూసిన సహస్ర ఏం చెప్పాలనుకుంటున్నావు క్యాథరిన్ అని అడిగింది సూటిగా. నాకు 10 months బేబీ మ్యామ్. కడుపులో ఉన్నప్పుడు తల్లికి బిడ్డకి మధ్యన తెలియని ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. బట్ బయటకి వచ్చాక ఇది నీ తల్లి అని చెప్పకుండా బిడ్డ తల్లిని గుర్తించే ఒకే ఒక్క మార్గం స్పర్శ. మాటల్లో చెప్పలేని ప్రేమ ఆ స్పర్శతోనే బిడ్డకు అర్థమవుతుంది. బేబీ తన మెదడుతో గుర్తించే వరకు ఆ స్పర్శ మాత్రమే తల్లికి బిడ్డకి ఉన్న కమ్యూనికేషన్. ప్రేమని చూపించటంలో స్పర్శ చాలా పవర్ఫుల్ అని నా అభిప్రాయం. తాళి కట్టినంత మాత్రాన ఆడ మగ భార్యాభర్తలు అయిపోరు మేడం. వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఆ బాండింగ్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. నేను మీకు ఇలా చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దు. రాజ్ సార్ నాకు మా ఫాదర్ కన్నా ఎక్కువ. ఆయనకు అంత రెస్పెక్ట్, అంత వాల్యూ ఇస్తాను. సార్ ఇష్టపడుతున్న మీరు సార్తో ఉంటే సార్ హ్యాపీగా ఉంటారు అన్న ఒక చిన్న స్వార్థంతో ఇది చెప్తున్నాను మ్యామ్. మీలో మీ ఫీలింగ్స్ దాచుకొని మీరు ఇబ్బంది పడుతూ సార్ మీకోసం అలా ఇబ్బంది పడుతూ ఉంటే నాకు నచ్చలేదు మ్యామ్. అందుకే చెప్పాలనిపించింది. మీరు మాటల్లో చూపిస్తున్న ప్రేమ ఆయనకు అర్థం కావటం లేదు. బట్ స్పర్శతో ఆయన మీద మీకున్న ప్రేమను చూపిస్తే జీవితకాలం కలిసి ఉండాలని కోరుకుంటున్న మీ బలమైన కోరికను, మీ ఇష్టాన్ని ఈ విధంగా సార్కి తెలిసేలా చేయండి మ్యామ్. కోరుకున్నది దక్కే వరకు మిమ్మల్ని వదలను అని అంత స్ట్రాంగ్గా చెప్తున్న సార్కి ఆయన కోరుకున్నది ఇస్తూనే మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పండి మ్యామ్ అని క్యాథరిన్ అంత ఓపెన్గా చెప్తూ ఉంటే ఆశ్చర్యపోతూనే ఆలోచించింది సహస్ర. రాజ్ అంటే నీకు ఒక రెస్పెక్ట్, ఒక అభిమానం ఉన్నాయి కాబట్టి తనకు సపోర్ట్గా మాట్లాడుతున్నాం. బట్ ఒక ఆడపిల్లగా ఆలోచించి చెప్పు. పెళ్లి లేదు, ప్రేమ లేదు, వాటి మీద నమ్మకం, గౌరవం కూడా లేదు. అయినా అవేమీ లేకుండా నేను కావాలి. ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఇప్పటి వరకు ఎవరిని అడగడానికి కూడా నాకు లేదు. రాజ్ కేరింగ్ ఇంకా వాడి ఇష్టం తెలుస్తున్నా కూడా దూరం పెడుతూ నాలో నేనే నలిగిపోతున్నాను. వాడి మీద చాలా కోపం ఉంది, అలాగే వాడి క్యారెక్టర్ చాలా నచ్చుతుంది. బట్ నువ్వంతా విన్నావు కాబట్టి జెన్యున్గా నీ ఫీలింగ్ చెప్పు. పెళ్లి కాకుండా ఒక ఆడపిల్ల ఈ విధంగా ఒక మగాడిని తనకి తానిచ్చుకోవడం తప్పు కాదా అని అడిగిన సహస్రతో అస్సలు తప్పంటే ఏంటి మ్యామ్? నాకు పెళ్లి మీద పూర్తి నమ్మకం, గౌరవం ఉన్నాయి.
ఎందుకంటే ఆ బంధంలో నేను భద్రంగా, సంతోషంగా ఉన్నాను. అయితే అందరూ అలానే ఉన్నారా మ్యామ్? ఉదయం పరిచయమైన వ్యక్తితో సాయంత్రానికి షికార్లు కొట్టి, రాత్రికి బెడ్ షేర్ చేసుకొని, మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్‌కి బాయ్ చెప్పేసుకుంటున్న ఫాస్ట్ కల్చర్‌లో మ్యామ్ మనం ఇప్పుడు నడుస్తోంది. అందరూ ఇలా చేస్తున్నారని నేననను. అయితే ఇలా కూడా ఉన్నారు. అది తప్పు అని ఎవ్వరు పాయింట్ చేయడం లేదు. ఎందుకంటే అది వాళ్ళకి నచ్చుతుంది. మెడలో కట్టిన తాళికి, అది కట్టిన వ్యక్తికి జీవితాన్ని రాసిస్తూ బతికే ఆడపిల్లలకు పుట్టినిల్లు మన ఇండియా. అటువంటి సాంప్రదాయాల వెనక అదే తాళి కింద భార్యని బలవంతం చేస్తే మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో భార్యని పెట్టుకొని బయట రోజుకొక ఆడదానితో కులికే గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. సార్ గురించి మీకంతా తెలుసు. ఆయన క్యారెక్టర్ కూడా మీకు నచ్చుతుంది. ప్రేమతో జీవితాన్ని మానసికంగా, శారీరకంగా కలిసి జీవించాలి అనుకున్నప్పుడు పెళ్లి ఆ బంధానికి మరింత బలం ఇస్తుందని నాకు మా పేరెంట్స్ చెప్పారు మేడం. నేను అదే నమ్ముతాను. ఇప్పుడు మీకు కూడా అదే చెప్తున్నాను. పెళ్లికి ముందు ప్రేమ, ఆ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసే ఫిజికల్ రిలేషన్ తప్పు కాదు మ్యామ్. మీ మీద ప్రాణం పెట్టుకునే వ్యక్తికి మిమ్మల్ని ఇవ్వడం అస్సలు తప్పు కాదు. సార్‌కి ఆడవాళ్ళ మీద ఉన్న అపనమ్మకం ఆయన ప్రేమని బయటపడనివ్వడం లేదు. మీకు సంబంధించినంత వరకు ప్రతి చిన్న విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. నిజం చెప్పాలంటే ఆయనకు కూడా ఆయన అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీకు. సార్‌లో ఉన్న ఆ ఒక్క మిస్టేక్‌ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే, ఆ ప్రేమను ఆయనకు తెలిసేలా చేయగలిగితే, మీరే ఆయన జీవితం అవ్వచ్చు కదా మ్యామ్! అని స్థిరంగా చెప్తూ ఉంటే, ఏది చెప్పలేని సందిగ్ధంలో వింటూ ఉండిపోయింది సహస్ర. మిమ్మల్ని కన్విన్స్ చేయాలని నేను అనుకోవడం లేదు మ్యామ్. ఇది కన్విన్స్ చేసే విషయం కూడా కాదు. జస్ట్ మీరు ఉన్న కన్‌ఫ్యూజన్‌కి నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. సార్ మంచివారు. మీరంటే చాలా ఇష్టం. ఆ ప్రేమ మీకు దక్కితే, మీ ప్రేమ ఆయనకు దక్కితే చూడాలనుంది మ్యామ్. కాకపోతే సార్ కోరుకున్న విధంగా మీ ప్రేమను ఆయనకి తెలిసేలా చేయడమే ఇక్కడ సమస్య. అది ఇక మీ చేతిలోనే ఉంది మ్యామ్. అని అంతకు మించి చెప్పడానికి ఏమీ లేక తప్పుగా అనిపిస్తే సారీ మ్యామ్ అని చివరి మాటగా చెప్పి వెళ్ళిపోయింది. క్యాథరిన్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ చాలా సేపు అక్కడే ఉండిపోయింది సహస్ర. ఫోన్ కూడా తీసుకురాకపోవడంతో రాజ్‌కి కాల్ చేయడానికి కూడా లేదు. బట్ సెక్యూరిటీ అయితే చూసి రమ్మని 2 సార్లు పంపాడు రాజ్. వాళ్ళు చెప్పింది విని 2 రోజుల నుంచి ఆలోచనలో నలుగుతున్న సహస్రలో చేంజ్ అబ్జర్వ్ చేస్తున్న రాజ్ తనకి టైం ఇవ్వాలని ఇక డిస్టర్బ్ చేయలేదు. తాళి కట్టిన అధికారంతో నా శరీరాన్ని సొంతం చేసుకోవడానికి చూసిన అటువంటి మృగాలతో నాకు పరిచయం ఉంది రాజ్. ఆ మృగాలకి నా మీద ప్రేమ లేదు. నేను మనిషి అన్న ఆలోచన లేదు. నా డబ్బు, నా వెనుకున్న ఆస్తి మాత్రమే కావాలి. కానీ నీలో అటువంటి లక్షణాలు 1% కూడా లేవు. అయితే నువ్వు చూపిస్తున్న ఇష్టం ప్రేమ లేదు అంటూనే చూపిస్తున్న ప్రేమ కేవలం 3 నెలలకే పరిమితం అంటే భరించలేకపోతున్నా. నిన్ను ప్రేమిస్తూ నిన్ను మనసులో పెట్టుకొని నీకు సొంతమైపోయిన ఆడపిల్లగా ఆ 3 నెలల తర్వాత నాకు నేనే పెద్ద ప్రశ్నగా మారతాను. నీతో ఉన్నంత వరకు నాకు చాలా బావుంటుంది రాజ్. మరి నువ్వు లేకపోతే? అని భరించలేనంత బరువు గుండెల మీద తిష్ట వేసినట్టు అనిపిస్తున్న ఆ ప్రశ్నకి కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. నాకు మగవాళ్ళ మీద నమ్మకం లేదు. నీకు ఆడవాళ్ళ మీద నమ్మకం లేదు. మొదట్లో నేను కూడా మగవాళ్ళందరినీ ఒక్కటిగానే చూశాను. ఒక్క నా తండ్రిని తప్ప. కానీ నిన్ను కలిసాకే నీలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని తెలిసింది. నీకు అలవాటైపోయాను. ఈ కొద్ది రోజుల్లో నీ మీద నాకు కలిగిన ఫీలింగ్ నీకు నా మీద కలగలేదా? అని కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రశ్నించుకుంది. ఒకవేళ అలా కలిగితే నువ్వు మారతావు కదా! అప్పుడు నన్ను వదలవు కదా! అనుకోగానే చిరునవ్వు పెదవుల మీద చేరితే తెలియని కొత్త శక్తి గుండెల్లో ఆశను రేకెత్తించింది. అంతలోనే నీతోనే ఉండాలి అని వాడికి అనిపించకపోతే? అని మనసు భవిష్యత్తును ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పుడు చచ్చిపోవాలనుకున్నది అప్పుడే చచ్చిపోతాను. నన్ను ప్రేమించే నా వాళ్ళని నాకు కాకుండా చేసిన రాక్షసుల మధ్యలో నుండి బయటపడి ఇష్టంగా కోరుకున్న చావుని చేరకుండా మధ్యలో నిలిచిపోయిన నా జీవితానికి మజిలీ రాజు కావచ్చు. తనకి అమ్మాయిల మీద ఒక చెడు అభిప్రాయం ఉంది. దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. అలాగే నాతో చెడుగా ప్రవర్తించలేదు. కనీసం నా ఇష్టాలు కూడా అబ్జెక్ట్ చేయలేదు. అలాగే వాడి ఇష్టాలు కూడా నా మీద రుద్దలేదు. నా క్యారెక్టర్ ఏంటి అనేది టెస్ట్ చేసుకున్నాడు. వాడికి అలాగే తెలుసు. అందుకే ఓపెన్‌గా వాడేంటో చూపించాడు. వాడి
వాడికి ఏం కావాలో చెప్పాడు. అందులో ఒక నిజాయితీ ఉంది. వాడి క్యారెక్టర్‌లో కాన్ఫిడెన్స్ ఉంది. వీటితో పాటే కావలసినంత బలుపు కూడా ఉంది. అని ఆ రోజు వరకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్‌ని దృష్టిలోకి తీసుకొని తర్కించుకుంటున్న సహస్రలో చిన్నపాటి కోపం, అలాగే ప్రియంగా మారిపోతున్న ఇష్టం. అన్నీ బావున్నప్పుడు కొన్ని భరించాలి అని ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్. మిక్స్‌డ్‌గా ఉన్న ఆ ఫీలింగ్స్ అన్నిటి మధ్య తనకు తానే ఒక స్ట్రేంజర్‌లా ఫీల్ అవుతోంది. వాడి కోరిక తీరే వరకు నన్ను వదలడు. ఈ 3 నెలల కోసమే ఏం చేయడానికైనా తెగించిన రాజ్ జీవితకాలం నన్ను కోరుకుంటే నన్ను తనతో ఉంచుకోవడానికి ఏదైనా చేస్తాడు అనుకోగానే మనసులో చిన్న పులకరింత. అవును, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. కానీ నేను బయటపడలేదు. వాడిని మార్చుకుంటే నా ప్రేమ వాడికి తెలిసేలా చేస్తే నాకంటూ ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది. నాకంటూ ప్రాణ పెట్టే ఒక ప్రేమ ఉంటుంది. అమ్మ కూడా నాకు ఇటువంటి జీవితం ఇవ్వాలనే కదా చివరి వరకు తప్పించింది. అది రాజ్ ఎందుకు కాకూడదు? ఒకవేళ ఫెయిల్ అయితే 3 నెలల తర్వాత రాజ్ అగ్రిమెంట్‌లో మెన్షన్ చేసినట్టు నన్ను వదిలేస్తే అప్పుడు నన్ను మీ ఒడిలోకి చేర్చుకునే బాధ్యత మీదే. అమ్మా, నాన్న, కేవలం ఆస్తి కోసం, డబ్బు కోసం నిన్ను నాకు దూరం చేసి, నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాడిని చంపేసి, చావు కోసం వెళ్ళాను. అటువంటి నా చెయ్యి రాజ్ అందుకున్నాడు. అది ఎందుకో నాకు తెలీదు. బట్ అదే నా డెస్టినీ అయితే అది నిలుపుకోవడానికి నాకు నీ ఆశీర్వాదం కావాలి. జరిగింది మొత్తం రాజ్‌కి చెప్పి, ఆ తర్వాత వాడికి నన్నిచ్చేస్తాను. నా ప్రేమను తెలిసేలా చేస్తాను. రాజ్ కోరుకున్న విధంగా వాడిని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. ముసుగులో ఈ గుద్దులాట, మనసులో ఇంత గందరగోళం ఇక నేను భరించలేను. వాడి మీద ఫీలింగ్స్ దాస్తూ, వాడిని దూరం పెడుతూ, మళ్ళీ వాడు దూరం వెళ్ళాక నాలో నేను ఒంటరిగా ఫీల్ అవుతూ, ఇక ఈ దాగుడు మూతలు నా వల్ల కాదు. వాడు చెప్పిన ఈ 3 నెలల్లో వాడిని మార్చుకుంటాను. వాడిని శాశ్వతంగా నా జీవితంలో నిలుపుకుంటాను. అలా చేత కాకపోతే ఈ 3 నెలలు నా ఇష్టంగా నాకు నచ్చిన జీవితం జీవిస్తాను. ఆ తర్వాత ఎలాగో మీ దగ్గరికి వచ్చేస్తాను అని తల్లిదండ్రుల సాక్షిగా బలంగా నిర్ణయించుకున్న సహస్ర ఇక దేని గురించి ఆలోచించలేదు. కూల్‌గా అయిపోయిన కాఫీ తీసుకొని డస్ట్‌బిన్‌లో పడేసి ఫ్రెష్‌గా రాజ్‌కి ఇష్టమైన జ్యూస్ ఇద్దరికీ తీసుకొని తన జీవితంలోకి శాశ్వతంగా రాజుని నిలుపుకోవాలని బలమైన కాంక్షతో రాజ్ దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ గంటన్నర తర్వాత ఎంట్రీ ఇచ్చిన హంసపాపని సీరియస్‌గా ఒక చూపు చూసి తిరిగి కళ్ళు స్క్రీన్ మీదకి తిప్పాడు రాజ్. ఆ చూపులోని కోపానికి కారణం తెలుసు కనుక సారీ, కాసేపు ఒంటరిగా ఉండాలనిపించింది అంటూ రాజ్ ముందు జ్యూస్ పెట్టింది తీసుకోమని. హంసపాప ఆన్సర్‌కి ఐ కార్నర్‌గా చూసి క్యారీ చేయి అని ఆర్డర్ వేసినట్టే చెప్పిన రాజ్ జ్యూస్ వైపు చూశాడు. అయ్యగారి కళ్ళలో కదలాడుతున్న ప్రశ్నలకి లాక్ చేయకముందే రిఫ్రెష్మెంట్ కోసం తీసుకొచ్చాను అని ఆన్సర్ ఇచ్చి సోఫాలోకి వెళ్ళి కూర్చుంది సహస్ర. సడన్ గా నా రిఫ్రెష్మెంట్ మీద అంత కేరింగ్ ఏంటో అని అడిగేశాడు హంసపాపని సూటిగా పాయింట్ చేస్తూ. సీరియస్ గా వర్క్ చేస్తుంటే నచ్చావు. ఆ ప్రెషర్ నుంచి లిటిల్ బిట్ బ్రేక్ ఇవ్వాలని తీసుకొచ్చాను. అంతకు మించి డబుల్ మీనింగ్ లో ఆలోచించకు అని మూతి బిగింపుతో సీరియస్ గా క్లారిటీ ఇచ్చిన సహస్ర, అమౌంట్ పే చేయలేదు, నీ పేరు చెప్పి తెచ్చాను, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి అని బిల్ అమౌంట్ ఎంతో చెప్పింది. కనుబొమ్మలు ముడివేసి హంసపాప ఫీలింగ్స్ అబ్జర్వ్ చేసిన రాజ్, థ్యాంక్స్ ఫర్ యువర్ స్ట్రైట్ మీనింగ్ సపోర్ట్ అని దెప్పుతూ ఒక చేత్తో జ్యూస్, రెండో చేత్తో ఫోన్ అందుకున్నాడు. సోఫాలో ఉన్న తన పక్కనే ఉన్న ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్కి రాజ్ని చూస్తే కళ్ళతోనే చూడమని చెప్పిన రాజ్ ఆర్డర్కి ఓపెన్ చేసి చూసింది. తన పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది అని తెలియడంతో పాటు అందులో లకారాలు దర్శనమిచ్చేటప్పటికీ అభిమానంతో హంసపాప ముఖం చెర్రబడింది. మరి ఇప్పుడు రాజ్ చేసిన పనికి సహస్ర రియాక్షన్ ఏమిటి? పాపం ఇప్పుడే బాబు మీద తన మనసులో వచ్చిన క్లారిటీని తనతో షేర్ చేసుకోవాలి అనుకున్న హంసపాప మూడ్ ని డిస్టర్బ్ చేసిన బాబుకి తన ఫీలింగ్ ఎలా కన్వే చేస్తుంది? ఇక్కడ వీళ్ళ లవ్ ట్రాక్ ఎక్కింది. మరి ఇండియాలో మన క్యూటీ లవ్ వకీల్ సాబ్ మనసులోకి ఎక్కేదెప్పుడో? ప్రీతికి ఫోన్ చేస్తున్న ఆ బ్లాంక్ కాలర్ కి ఏం కావాలి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.